అందుకనే కలగ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ నేర్జా. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. హలో నేర్జా, ఆర్ యు దేర్? Good afternoon, sir. సో నెక్స్ట్ ఏంటండి? పాండాస్. నెక్స్ట్ ఏంటండి? పాండాస్. పాండాస్ మనం నంపై ఇంపోర్ట్ చేసినాము. పాండాస్ షేర్ చేయలేదు స్క్రీన్. ఈ అమ్మాయి అడగడం కూడా అడగట్లేదు. నెక్స్ట్ ఏంటండి? నంపై చేసినప్పుడు నంపైని ఎన్పీగా ఇంపోర్ట్ చేసుకున్నాం. పాండాస్ ని కూడా అలానే పాండాస్ ని పీడీ అనుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వర్షన్ ఎలా చెక్ చేసినాం? నంపైలో ఎన్పీ డాట్ __వర్షన్___ ఇక్కడ కూడా సేమ్ పాండాస్ కాబట్టి పీడీ పెట్టినాం. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? ఫస్ట్ నంపై పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పాండాస్ ఏ వర్షన్ లో వర్క్ చేస్తున్నాను మనకు తెలియాలి కాబట్టి దాన్ని కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి? పాండాస్ సిరీస్. నంపై సిరీస్ చూసినారు, ఎన్డి నంపై చూసినారు. అలానే పాండాస్ లో సిరీస్ చూస్తున్నాం. సిరీస్ నథింగ్ బట్ ఏదైతే మనకు డేటా ఉంటుందో, లైక్ కాలమ్స్, రోస్ కాలమ్స్ కలిపితేనే మనకు ఒక టేబుల్ అవుతుంది. ఎస్ సార్? రోస్ కాలమ్స్ ఇలా డేటా ఉంటేనే మనకి ఒక టేబుల్ అవుతుంది. అవునా కాదా? అలానే ఇదేమవుతుందండి? ఇట్ ఈస్ వన్ డైమెన్షనల్ అరే హోల్డింగ్ ఎనీ డేటా టైప్. డేటా ఎటువంటి డేటా అయినా సరే మనకి వన్ డైమెన్షనల్ అరేలో మనం తీసుకోవచ్చు. అర్థమవుతుందా? పాండాస్ సిరీస్ లో. సో ఫస్ట్ బై యూజింగ్ లిస్ట్ యూజ్ చేసి సిరీస్ డేటాని ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? లిస్ట్ ఈక్వల్ టు మ్యాంగో 36 అని లిస్ట్ డేటా తీసుకున్నాను. ఓకేనా? దాన్ని ఏం చేసినాను? సిరీస్ లో చేసినాను. పాండాస్ లో సిరీస్ యూజ్ చేసి లిస్ట్ ఏం చేసినాను? ఒక డేటా క్రియేట్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఇంతకుముందు మ్యాంగో ఉంది, అంతా 36 ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అది ఒక సిరీస్ వచ్చేసరికి ఏమవుతుంది? 0 1 అవుతుంది. మ్యాంగో 36 ఒక టేబుల్ ఫార్మాట్ వచ్చింది. ఇప్పుడు దీని టేబుల్ రాసుకోవచ్చా లేదా? ఇలా అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ టైప్ ఏంటిది? అది టైప్ పాండాస్ సిరీస్. ఏదైతే మనం పాండాస్ లో కన్వర్ట్ చేసినామో సిరీస్ లో అది రాసుకుంటాం. నెక్స్ట్ షేప్ ఓన్లీ 2 రోస్ మాత్రమే ఉన్నాయి. కాలమ్స్ ఉన్నాయా? కాలమ్స్ ఉండాలంటే నెంబర్ ఆఫ్ ఉండాలి కదా. మనకు ఉందే ఒకటి, దాని కాలం అనుకుంటాము, రో అనుకుంటాము. రోసే కదా తీసుకున్నది డేటా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి ఇండెక్స్ ఎలా వచ్చింది? 0 1 వచ్చింది. కానీ నాకేంటి ఇక్కడ 0 1 వద్దు, ఇండెక్స్ ఏబి కావాలనుకుంటున్నాను. ఏబి అని తీసుకోవాలనుకున్నాను. సేమ్ డేటా సిరీస్ లో కన్వర్ట్ చేసినాను. డేటాని ఇండెక్స్ ఏం చేసినానంటే ఏబిగా తీసుకున్నాను. అంతే. అర్థమవుతున్నా? ఏని బిని తీసుకున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది? ఏదైతే డేటా ఉందో 0 1 కాస్త ఏబి అయింది. అర్థమైందా? నెక్స్ట్ సిరీస్ యూజింగ్ 1D అరే. 1 డైమెన్షనల్ అరే నంపైలో చూస్తున్నారు కదా, అలానే ఇక్కడ కూడా అనమాట. సో నంపైనే యూజ్ చేసుకుంటాం మనం, నథింగ్ మ్యాట్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? అందుకని మనం నంపై కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. అర్థమవుతుంది? నంపై పాండాస్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాం? అర్థమైందా? పాండాస్ చేసేటప్పుడు పాండాస్ ఒకటే చేయాలి కదా సార్. నంపై ఎందుకన్నా డౌట్ రాలేదా? డౌట్ వచ్చినా రాలేదా? దానికోసమే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. మనం నంపైలో డేటా తీసుకుంటున్నాం. అర్థమవుతుంది? నంపైలో డేటాను మనం ఏం చేస్తున్నాం? పాండాస్ సిరీస్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇండెక్స్ ఏబి నార్మల్ గా తీసుకున్నాను. ఇప్పుడు నంపై డేటా, ఇందాక ఏం చేసినాం? లిస్ట్ డేటా చేసినాం. ఇప్పుడు ఏమవుతుంది? లిస్ట్ డేటా కాస్త నంపై డేటా అయింది. ఓకేనా? సేమ్ ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? బట్ డేటా తీసుకునే విధానం చేంజ్ అయింది అంతే. ఇంతకు ముందు లిస్ట్ లో తీసుకున్నాం, ఇప్పుడు నంపైలో తీసుకున్నాం. నెక్స్ట్ డిక్షనరీలో కూడా డేటా తీసుకున్నాం. ఓకేనా? ఏదైతే డేటా ఉందో లిస్ట్ లో తీసుకున్నప్పుడు
డిక్షనరీలో తీసుకున్నాం. డిక్షనరీలో మనం డేటా ఎలా తీసుకుంటాం సార్? కీ వాల్యూ టైప్ లో తీసుకుంటాం. అలానే తీసుకున్నామా? ఏ ఏ బిసి తీసుకున్నాం, 1 2 3 తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ పాండాస్ సిరీస్ లోనే డేటా తీసుకున్నాం. ఇది కూడా ఓకేనా? టైప్ ఏంటిదండి? నెక్స్ట్ షేప్ ఉందేనా? నెక్స్ట్ ఇప్పుడు మన మేజర్ టాస్క్ అన్నమాట. అసలు మనం పాండాస్ ఎందుకు యూజ్ చేస్తాం? పాండాస్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయని కోసమే యూజ్ చేస్తాం. మనం మేజర్ గా ఒక డేటా మనం పాండాస్ ఇంపోర్ట్ చేసుకునేది ఎందుకంటే ఆ డేటా ఏదైతే ఉందో అది ఒక డేటా ఫ్రేమ్ లా క్రియేట్ అవ్వాలి మనకి. అర్థమవుతుందా? మనం సమ్ అమౌంట్ ఆఫ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నాము. దానికి మేజర్ గా కావాల్సింది ఒక డేటా ఫ్రేమ్. ఇఫ్ ఇన్ కేస్ నేను డైరెక్ట్ గా డేటా ఫ్రేమ్ కాకుండా డేటా ఫ్రేమ్ మనం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటాం? పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ అని తీసుకుంటున్నాం. మీకు తెలుసు ఆల్రెడీ. ఎలా తీసుకుంటాం? డిక్షనరీలో డేటా తీసుకుంటున్నాం. డిక్షనరీలోనే ఎందుకు తీసుకుంటున్నాం డేటా? మనం సార్ కాలమ్స్ వాయిస్ రోస్ లో బ్రేక్ ఉంటాయి. అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడమ్మా బాగానే వస్తుంది సార్. ఉమ్. ఏదైతే డేటా తీసుకుంటామో ఆ డేటా అనేది ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అవ్వాలి. సో నేను డేటా ఎలా తీసుకున్నా సరే ఏమవుతుంది? జస్ట్ ఒక రోస్ కాలమ్సే ఫామ్ అవుతుంది. కాలమ్స్ ఏమన్నా ఫామ్ అయినాయి, రోస్ మాత్రం. ఇఫ్ ఇన్ కేస్ నేను నెంబర్ ఆఫ్ డేటా తీసుకుంటే కాలమ్స్ కూడా అవుతుంది. కానీ అప్పుడు డేటా రోస్ కాలమ్స్ లోనే ఉంటది కానీ డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తేనే మనం ఫర్దర్ గా వర్క్ చేసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే సెట్ ఆఫ్ డేటా మాత్రమే మనం డేటా ఫ్రేమ్ అనుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు వరకు నేను డేటా ఏది తీసుకున్నా సరే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అవ్వాలి. సిరీస్ లోనే ఉంది డేటా అంతా. కానీ ఇప్పుడు ఏదైతే డేటా తీసుకుంటున్నామో అది ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు వరకు 1 డైమెన్షనల్ మాట్లాడు. ఇప్పుడు ఏంటి? 2 డైమెన్షనల్. చూడండి, పాండాస్ డేటా ఫ్రేమ్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్ లైక్ 2 డైమెన్షనల్ అరే. ఎలా అయితే 2 డైమెన్షనల్ అరే ఉంటుందో అలానే ఉంటది. కానీ మనకి ఇక్కడ టేబుల్ కాలమ్స్ రోస్ తో కాంబినేషన్ వస్తుంది అనమాట. దాన్నే మనం ఒక టోటల్ టేబుల్ అంటున్నాం. టేబుల్ ఎలా ఉంటది మనకి? ఎక్సెల్ షీట్ ఎలా ఉంటది? రోస్ కాలమ్స్ లో ఉంటది. అసలు అర్థమవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్. సో బై యూజింగ్ డిక్షనరీతో ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇంతకు ముందు ఏం చేసినాం? సిరీస్ లో చేస్తున్నాం. ఇప్పుడు డేటా ఫ్రేమ్ లో చేస్తున్నాం. ఇప్పుడు డేటా ఏదైతే తీసుకున్నామో కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 సేమ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత డేటాను ఏం చేసినాను? డేటా ఫ్రేమ్ లో క్రియేట్ చేసినాను. డిక్షనరీని కాస్త డేటా ఫ్రేమ్ అయింది. ఇంతకు ముందు మనకి ఎలా వచ్చింది? కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 వచ్చేది ఏదైతే డేటా ఉందో లిస్ట్ ఆఫ్ డేటా అదే ప్రెసెంట్ అయింది. కానీ ఇప్పుడు అలా రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు కాలమ్స్ వచ్చినాయి, రోస్ వచ్చినాయి. అర్థమవుతుంది? ఒక డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ అయిందండి? ఇంతకు ముందు కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 కాస్త సిరీస్ లో వచ్చింది, కాస్త అప్పుడు డేటా ఫ్రేమ్ లాగా వచ్చింది. డేటా ఫ్రేమ్ చూడండి, కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 వచ్చింది. డేటా ఏదైతే ఉందో కాలమ్ 1 లో కాలమ్ 1 కాలమ్ 2 వచ్చింది, 3 4 వచ్చింది, 5 6 ఎలా వచ్చిందండి? ఇండెక్స్ ఆర్డర్ లో ఏమొచ్చింది? ఏదైతే డేటా ఉందో అది రోస్ లెక్క వచ్చింది. ఏవైతే కీస్ ఉన్నాయి కాలమ్స్ లెక్క వచ్చినాయి. అర్థమవుతుందా? మిమ్మల్ని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ మీకు అడిగే క్వశ్చన్ బెస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత మీకు అడిగే క్వశ్చన్ డైరెక్ట్ గా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయండి అని డేటా సమ్ అమౌంట్ ఆఫ్ డేటా నోట్ తోనే చెప్తారు. ఈ పర్టికులర్ కాలమ్స్ ఉంటాయి, ఈ పర్టికులర్ కాలమ్స్ యూజ్ చేసి నాకు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయి అంటారు. అర్థమవుతుందా? సరే, డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సింది ఏం లేదు. డైరెక్ట్ గా డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ డి డేటా ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని డిక్షనరీ ఏదైతే ఓపెన్ చేసినామో ఆ డిక్షనరీ పెట్టేస్తే అయిపోతుంది. పారాంథసిస్ విత్ ఫ్లవర్ బ్రాకెట్స్ తో డేటా తీసుకొని డిఎఫ్ కాల్ చేసినామంటే డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ టైప్ ఏంటిదండి? డేటా ఫ్రేమ్. పాండాస్ పాండాస్ డేటా ఫ్రేమ్. ఓకేనా? నెక్స్ట్ షేప్. ఇప్పుడు షేప్ చెప్పండి. 2, అంతేనా? 2 కాలమ్స్, 2 రోస్, 3 కాలమ్స్. 2 రోస్ అండ్ 3 కాలమ్స్. చూసినారా? కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 వచ్చింది. రో 1 రో 2 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్రియేటింగ్ డేటా ఫ్రేమ్ బై యూజింగ్ నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ యూజ్ చేసి డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకేనా? సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎలా ఉంది? 2D లో ఉంది. అర్థమవుతుందా? 2D నథింగ్ బట్ నెస్టెడ్ లిస్ట్. లిస్ట్ లోపల మేజర్ లిస్ట్ లోపల సబ్ లిస్ట్ ఉంటే దాన్ని ఏమంటారు? నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో ఇది మనం నెస్టెడ్ లిస్ట్ కూడా అంటాం. ఓకేనా? సో నెస్టెడ్ లిస్ట్ కి ఏం తీసుకున్నారు? డేటా ఫ్రేమ్ తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఏమైందంటే కాలమ్స్ ఏం ఇవ్వాలో ఇక్కడ. సో నేను కాలమ్స్ తీసుకుంటున్నాను. కాలమ్స్ ఈక్వల్ టు కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 అని నేను నేమ్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ డేటాలో ఉన్నది మనకి ఒక డేటా ఫ్రేమ్ లెక్క ఫామ్ అవుతుంది. 1 4
2 5 3 6 అర్థమవుతుంది. ఇప్పుడు డేటా మనకి ఎలా ఉంటది ఇక్కడ నథింగ్ బట్ 1 2 3 4 5 6 అర్థమవుతుందా. కాలం 1 కాలం 2 కాలం 3 అర్థమవుతుందా. ఇది మనకు ఒక డేటా ఫ్రేమ్ ఫామ్ అయింది. ఇటు ఇండెక్సెస్ ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి, రోస్ నథింగ్ బట్. ఓకేనా. నెక్స్ట్ స్టేప్ ఎంత అండి 2, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే మనం నెస్టల్ లిస్ట్ అనుకున్నామో దాన్నే 2D కూడా అనుకుంటాం, అంతేనా. 2D అంటే నథింగ్ బట్ ఏమవుతుంది, నంపై వస్తుంది అంతే. ఇక్కడ నంపై రాదు, ఇక్కడ నంపై వస్తుంది, డిఫరెన్స్ అంతే. నంపైలో తీసుకుంటే 2D అవుతుంది, లిస్ట్ లో తీసుకుంటే నెస్టల్ లిస్ట్ అవుతుంది, అదే డిఫరెన్స్. అవునా కదా. నెక్స్ట్ చూడండి అంతా కామన్, అన్ని ఇంటర్లింక్డే. మీరు ఆలోచించే విధానం బట్టే సిలబస్ అనేది కష్టమా ఈజీ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు కష్టపడేది ఏమీ ఉండదు, ఆ లాజిక్ పట్టుకోవడం మీరు చేసే కష్టపడాలి. చూడండి ఇప్పుడు సేమ్ డేటా తీసుకున్నాను, అక్కడలాగే కాలమ్స్ ఇచ్చుకున్నాను, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఏమన్నా ఉందా, బట్ అక్కడ నెస్టల్ లిస్ట్ అన్నాము, ఇక్కడ 2 డైమెన్షనల్ అరే అన్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా. వాడు దేంట్లో చెప్పినా ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే మనం ఈజీగా రాసేస్తాం అనమాట. అర్థమవుతుంది. ఇక్కడ వరకు రాసుకోండి. నంపైలో నెస్టల్ లిస్ట్ ఉంటుంది, 2Dనే కదా, డైరెక్ట్ తీసుకుంటే నెస్టల్ లిస్ట్ అవుతుంది. నంపైలో నెస్టల్ లిస్ట్ అనడానికి మళ్ళీ నీకు నంపై తీసుకోకుండా ఉంటే అవుతుంది. నంపై తీసుకున్నామంటే అది నెస్టల్ లిస్ట్ ఎందుకు అంటాం, ఇంకప్పుడు నంపై ఎరే అవుతుంది కదా. అర్థమవుతుందా. నెస్టల్ లిస్ట్ లోపల తీసుకున్నామంటే అది నెస్టల్ లిస్టే. నువ్వు లిస్ట్ కాకుండా నంపైలో తీసుకుంటే ఏమవుతుంది, 2D అవుతుంది. అర్థమైందమ్మా. నంపైకి పాండాస్ కి డిఫరెన్స్ అర్థమైందా. లిస్ట్ కి నంపైకి డిఫరెన్స్ అర్థమైందా. లిస్ట్ లో మనం ఏమైతే చేయగలుగుతామో అన్ని నంపైలో చేయగలుగుతాం, లిస్ట్ లో చేయలేనివి కూడా మనం నంపైలో చేస్తాం. లిస్ట్ లో చేసేది ప్రొసీజర్ ఎలా ఉంటుందో నంపైలో కూడా అలానే ఉంటుంది. అర్థమవుతుంది. కానీ మనం లిస్ట్ లో చేయలేని డిసడ్వాంటేజెస్ అన్ని మనకి నంపైలో అవుతాయి అనమాట. ఏదైనా సరే మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ ఏవైతే మనం చేయగలుగుతామో ప్రతిదీ నంపైలో మనం చేయొచ్చు విత్ మాక్సిమం యాక్యురసీ. మాక్సిమం ఎఫిషియెంట్ గా మనం లిస్ట్ లో చేయలేనివన్నీ నంపైలో చేస్తాం. కానీ మనం లిస్ట్ స్లో అంటాం. ఇన్ కంపేర్ టు అదర్ డేటా టైప్స్ లిస్ట్ అనేది స్లో అంటాం. ఎందుకని, లిస్ట్ డేటా టైప్ అనేది మనకి నెంబర్ ఆఫ్ చేంజెస్ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ చేంజెస్ చేస్తాం. మళ్ళీ రీఎగ్జిక్యూట్ అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే ఆ ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటుంది. కానీ నంపైలో మనకి 50 టైమ్స్ స్పీడ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. రాసుకున్నాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి, కంబైనింగ్ డేటా ఫ్రేమ్స్. చూడండి ఫస్ట్ టైం తీసుకున్నాం టెంపరేచర్, నెక్స్ట్ హ్యూమిడిటీ తీసుకున్నాం. ఓన్లీ టెంపరేచర్ లో ఏమేమి తీసుకున్నాం ఆల్రెడీ మీకు ఇందా చెప్తున్నాను, ఒక డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పి. చూడండి ఒకసారి డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేసినారు. పాండాస్ తీసుకొని డేటా ఫ్రేమ్ సిటీ టెంపరేచర్ 2 తీసుకున్నారు. అర్థమవుతున్న. సిటీలో ఏమేమి ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఉన్నాయి. టెంపరేచర్స్ వాటి యొక్క సిటీ యొక్క టెంపరేచర్స్ మనకి డిస్ప్లే అయినాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నా. అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలి ఐడియా వచ్చినా, జస్ట్ మనం ఏదైతే డేటా తీసుకున్నామో దాన్ని యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో డేటా హ్యూమిడిటీకి ఇంకో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం. అర్థమవుతుంది. హ్యూమిడిటీకి ఇంకో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడేం సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఉంది. ఇంతకు ముందు ముంబై ఉంది. డిఫరెన్స్ వచ్చిందా, ఇక్కడ ఒక సిటీ అనేది డిఫరెన్స్ ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో హ్యూమిడిటీ క్రియేట్ అయింది, టెంపరేచర్ కూడా ఏదైతే డేటా తీసుకున్నామో రెండింటికి సపరేట్ డేటా ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అపెండ్ చేస్తున్నాను. టెంపరేచర్ డిఎఫ్ కి హ్యూమిడిటీని అపెండ్ చేస్తున్నాను. కొత్తది ఇచ్చారా ఏంటి, మామూలుగా చెప్తే పనిగా కొత్తదే కదా, ఏదో ఒకటి తీసి ఇచ్చాడు, కొత్త తీసి ఇచ్చాను. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ ఏంటిది, అపెండ్. చూడండి అపెండ్ ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది అనమాట. ఎక్కడ యాడ్ చేస్తుంది, లాస్ట్ లో యాడ్ చేస్తుంది. ఓకేనా.
చూడండి ఇప్పుడు ఏమైంది, టెంపరేచర్ డిఎఫ్ కి హ్యూమిడిటీ డిఎఫ్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, ఎట్ ది ఎండ్ లో మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి యాక్చువల్ గా ఏదైతే డేటా ఉందో అదేమవుతుంది, ఏదైతే డేటా ఉందో ఫస్ట్ టెంపరేచర్ డిఎఫ్ యొక్క డేటా వస్తుంది, తర్వాత హ్యూమిడిటీ డిఎఫ్ డేటా, రెండు ఒకే దానిలో వస్తాయి అనమాట. ఓకేనా, వచ్చినాయా? సో ఇప్పుడు మనకి రెండు డేటా ఫ్రేమ్ కాస్త ఒక డేటా ఫ్రేమ్ లోనే వచ్చింది, ఎందుకంటే ఒక డేటా ఫ్రేమ్ తో ఇంకో డేటా ఫ్రేమ్ ని అపెండ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, కన్కాట్ చేస్తున్నాం. ఓకేనా, కన్కాట్ చేస్తున్నాం. ఏమైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మనం కన్కాట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి కన్కాట్ ను, అది నెక్స్ట్ అది రన్ చేయి, మూడు ఒకేలాగా వస్తాయి. ఇగ్నోర్ ఇండెక్స్ అది మీకు తెలుసు. ఇది చూడమ్మా తల్లి, జూపిటర్ ఓపెన్ అయింది. జూపిటర్ వేసిన ఎప్పటి వరకు చేయలేదా, కన్కాట్ అన్న సేమ్ అపెండ్ ఏమవుతుంది, యాడ్జీ అండ్ కన్కాట్ ఏం చేస్తారు, రెండింటిని కంబైన్ చేస్తుంది. కన్కాటినేషన్ చూసినారు కదా, లిస్ట్ లో అయితే ఏమవుతుంది, రెండు లిస్టులు కన్కాట్ అవుతాయి. అదే స్ట్రింగ్ లో అయితే రెండు స్ట్రింగ్స్, రెండు కంటే అంతకంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అర్థమవుతుందా, చూడాలి ఏదైతే డేటా ఉందో ఓపెన్ చేసి చేయలేదు ఇప్పటివరకు మనం, జూపిటర్ ఓపెన్ చేయలేం. ఏది ఎక్కడ చేసినాం, ఇవి మనం చేయాల్సింది జూపిటర్ లో నేర్చుకోవాలి. మనం క్లాస్ ఎక్కడ చెప్పుకుంటున్నాం, ఓపెన్ చేయగానే వస్తుంది. చేసే విధానం తప్పు చేసిన, ఇప్పుడు వరకు క్లోజ్ చేసేసినానా, మొత్తం క్లోజ్ చేసేసిన, ఒకసారి మొత్తం క్లోజ్ చేసిన. ఓకేనా, ఏం లేదు, మొత్తం క్లోజ్ చేసేసిన. ఇప్పుడు జూపిటర్కి వెళ్ళి, జూపిటర్ ఉంది ఇక్కడ, జూపిటర్ నోట్స్, దీని మీదకి వెళ్ళు. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేద్దాం, క్లోజ్ చేయొద్దు. ఇలా అన్ని వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు వేరేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, నీకు ఇది కింద ఇబ్బంది అనుకుంటే మినిమైజ్ చేసుకో. ఓకేనా, సో ప్రతిసారి అంతే అంటే మేడం, ఓపెన్ చేసినప్పుడు మినిమైజ్ చేసుకోలేవు. ఇంకా మినిమైజ్ చేసుకోవడం ఇబ్బంది అయినా నీకేం ప్రాబ్లం, అదేం ఇక్కడ ఉంటది కాబట్టి ఇబ్బంది అయింది. ఏంటిది, ఇది మినిమైజ్ అంటే మైనస్ ఉంది చూసావా, ఈ మైనస్ చేసినాం అనుకో మినిమైజ్ అయిపోతుంది. క్లోజ్ చేయొద్దు, క్లోజ్ చేస్తే ఓపెన్ అవ్వదు. మినిమైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే మనకి చేస్తున్నామో వరకు దాంట్లో ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, నువ్వు ఓపెన్ చేసిన న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసినావు కదా ఇందాక, డబుల్ క్లిక్ ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది. నీ ఇష్టం, నీకు ఐడియా ఉంటుందా, జూపిటర్ లోకి వెళ్ళి ఓపెన్ చేయటం అంతే, ఏముండదు. జూపిటర్ ఓపెన్ చేయగానే నీకు ఇది వస్తుంది, కమాండ్ ప్రాంప్ట్. ఇది కనిపిస్తుందా, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది రన్ అవ్వనివ్వు. దీన్ని మినిమైజ్ చేయి. ఇది నెగిటివ్ ఉంది చూస్తున్నాడు, మైనస్ సింబల్ పెట్టుకున్నా, ఇది క్లోజ్ చేసి తర్వాత ఇది 360 ఉంది చూసిన, హోమ్ 360 అని నీకు ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో నీకు ఓపెన్ అయినప్పుడు ఏదైతే ఉందో హోమ్ లోకి వెళ్ళిపో. ఇక్కడ న్యూ పైథాన్ ఫైల్ వస్తుంది. న్యూ ఫైల్ ఇక్కడ వర్క్ చేసుకోవడం అంతే. ఈ సింపుల్ దాని తెలియక నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. చూడమ్మా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. జూపిటర్కి వెళ్తాను, రన్ అవని. ఓకేనా, రన్ అయినాక వేరేది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయినప్పుడు దీన్ని క్లోజ్, ఇబ్బంది ఏముండదు నీకున్నా, ఇది క్లోజ్ చేయకుండా అలా ఉంచుకున్నా ఏం కాదు. నాకు ఇబ్బంది ఉందనుకుంటే మినిమైజ్ చేసుకుంటే ట్యాబ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, క్లోజ్ చేసినావు అనుకో ఓపెన్ అవ్వదు. ఓకేనా, మినిమైజ్ చేయాలి. చేయకపోయినా ఏముండదు, కాకపోతే అలా దాన్ని ఏమి క్లోజ్ చేయొద్దు అంతే.
ఓపెన్ అవుతుంది. ఇదిగా ఓపెన్ అయింది. ఇప్పుడు న్యూ ఫైల్, నీకు ఏదైనా న్యూ ఫైల్ కావాలనుకో న్యూలోకి వెళ్ళి పైథాన్ కొండ అని ఉంది చూసినావా, దీని మీద కొట్టు. అర్థమవుతుందా? అప్పుడు నీకు ఆటోమేటిక్ గా న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయింది చూడు. ఇక్కడ నువ్వు వర్క్ చేసుకున్నావు. ఇప్పుడు మన క్లాస్ లో ఎట్లా చెప్పుకుంటున్నామో అది. మరి చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? రాసుకున్నావు చెప్పినప్పుడు. మరి ఎలా వస్తుంది రాసుకోకుండా? డీటెయిల్డ్ గానే చెప్పినానమ్మా, చూపించినానుగా ఓపెన్ చేసి. అది ఎలా చేయాలంటే ఫైల్లో ఉందనుకో, ఈ ఫైల్లో డేటా సెట్ ఉంది. ఏంటమ్మా? పైథాన్ ప్రాక్టీస్ చేసినావు అప్పటి వరకు, మరి చేయనప్పుడు ఏం చేయాలి చెప్పు నువ్వే? పైథాన్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నామో ఈ క్లాస్ కంప్లీట్ చేయాలి. రెగ్యులర్ గా ఈ క్లాస్ నీకు ఇబ్బంది అనుకో, వేరే బ్యాచ్ తో పాటు క్లాసెస్ ఆన్లైన్ బ్యాచ్ తో, ఓకేనా? బెస్ట్. సో పైథాన్ ప్రాక్టీస్ చేయ ముందు, తర్వాత మిషన్ లెర్నింగ్ చేద్దాం, ఓకేనా? ఏంటిదమ్మా ఇది? ఏ అండర్ స్కోర్ పెట్టి చేయాలి. ఆ, అది నెక్స్ట్ ఏంటిది? ఇది ఎర్రరే వస్తుంది. మనం పాయింట్స్ రాసుకున్నాం కదా, చదివి చూసినావా? చూడలేదా? రూల్స్ సెకండ్ పాయింట్ ఏంటి? ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. నెంబర్ తో స్టార్ట్ కాదు. మరి మనం ఇక్కడ ఎట్లా స్టార్ట్ చేసినాం? మరి అవ్వదు కదా, అది ఎర్రరే కదా, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేదమ్మా. ప్రింట్ హలో వరల్డ్, హలో వరల్డ్ కూడా 20 వచ్చిందా? వచ్చింది అవుట్పుట్ నోట్స్ లో వస్తుందా? వచ్చిందిగా. నువ్వు ఇక్కడ క్యాపిటల్ పి తీసుకుని ఉంటావు, ఇక్కడ క్యాపిటల్ పి తీసుకుంటే రాదు, ఎర్రర్ వస్తుంది, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? దాన్ని దీంట్లో చేసుకోం, ఎర్రర్ రా, ఓకేనా? నేను చెప్పినట్టు చెయ్యి, వస్తాయి, ఓకేనా? చెప్పేటప్పుడు క్లాస్ విన్నావు కదా, ఆ క్లాస్ లో నేను ఎలా చేశానో అలానే ఇక్కడ కూడా చెయ్యి, అవుతాయి, ఓకేనా? అప్పుడు కూడా ఎర్రర్స్ వస్తే చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎర్రర్స్ ఉంటే ఎర్రర్సే వస్తాయి. నేను రన్ చేసే దాంట్లో కూడా కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఎర్రర్స్ వచ్చే తెలియాలి కదా. ఇవి ఇంకా నీకు నచ్చితే ఎక్స్ట్రా, ఇక్కడ నీకు డౌట్లు వచ్చినాయి ఇలానే ఎందుకు వచ్చింది అన్నప్పుడు వేరే కూడా పెట్టుకొని చేసుకోవాలి. హెడ్డింగ్ ఏంటిది? ఇప్పుడే నీకు అవసరం, ముందు పైథాన్ ప్రాక్టీస్ తర్వాత ఇన్స్టాలేషన్స్, ఓకేనా? ఇవి తెలియకుండా అవి అర్థం కాదు. ఇక నిన్ను అడగ, నీకెందుకు? తెలిసింది కదా ఏం చేయలేదని, ఇంకెందుకు అడుగుతామంటే అందరిలో ఒకసారి అడుగుతాను, ఏదో అడగాలిగా. మరి నిన్ను అడగలేదు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? వసంతిని అడగట్లేదు, నన్ను అడుగుతున్నారు అనుకుంటారు. వాసంతి, ఓకేనా? ఆ వాసంతిని అడగట్లేదు సార్, మమ్మల్ని అడుగుతున్నారు అనుకుంటారు కాబట్టి అడుగుతాను, అంతే. యూట్యూబ్ లో చూసి రాసినావా? ఇంత డీటెయిల్డ్ గా నోట్స్ ఎవరమ్మా? అప్పుడు మన నోట్స్ రాసుకోవడానికి టైం సరిపోద్ది, మరి క్లాస్ ఎప్పుడు చెప్పాలి?
అమ్మో, నేను చెప్పకుండా నువ్వు రాసినావు అంటావు, నేను చెప్పట్లేదంట ఆ క్లాస్ ఎంత డీటెయిల్ చెప్పట్లేదా? సరే, ఇవన్నీ మన దాంట్లో ఉంటాయమ్మా. ఈ థియరీ ఇంత ఉండదన్నమాట, మనం స్కూల్ పిల్లలం కాదు కదా అంత థియరీ చెప్పుకునే. నిన్న థియరీ క్వశ్చన్స్ ఏనమ్మా అడిగింది, నిన్న అడిగిన క్వశ్చన్స్ బుక్ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, చూపించిన. సరే అమ్మా, అర్థమైంది కదా ఇప్పుడు ఎలానో. ప్రాక్టీస్ పైథాన్ దగ్గర నుంచి, ఓకేనా? వెల్కమ్ అమ్మా. క్లోజ్ చేసేనా? మళ్ళీ ఇది ఓపెన్ అవ్వదా? క్లోజ్ చేసి ఇస్తుంది. సరే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చేది నువ్వు? ఇక్కడేగా. ఇంటి పక్కన ఎలా ఉంటదమ్మా? మా హాస్టల్ కూడా ఇంటి పక్కన లేదు, నేను నడిచే వస్తాను. నువ్వు చక్కగా మెట్రో ఎక్కి రావచ్చు. మేడం ఏదో ఒకటి ఇచ్చి పంపమంటే కొత్తది ఇచ్చి పంపింది. ఈ బాక్స్ ఏదో ఇట్లాగా. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ చూడండి, రాసినారా? అర్థమైందా? కంటెంట్ మీకు అపెండ్ వర్క్ అవదమ్మా. ఓకే మేడం, బాయ్. చెప్పాలమ్మా, తప్పదు. నాకు కాదమ్మా, కానీ చెప్పాలి, పొజిషన్ అలాంటిది. అవును, ఇప్పటికి వాళ్ళ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళ బ్యాచ్. ఆమె ఇంతవరకు ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు, పైగా నేను చెప్పట్లేదు, బాగా చెప్పట్లేదు అని అనిపిస్తుంది. ఆమె ప్రాక్టీస్ చేయని దానికి కూడా నేనే కారణం. వాయిస్ చూడండి, చక్కగా చిన్నగా ఉంది. నెక్స్ట్ చూడండి అమ్మా, మీకు అపెండ్ అనేది వర్క్ అవ్వదు. అది ఓల్డ్ మోడల్లో ఉంది, ఇప్పుడు మీది న్యూ వర్షన్స్ కాబట్టి అపెండ్ అనేది వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? కాన్కాట్ మాత్రం కంపల్సరీ వర్క్ అవుతుంది. సో రెండు సేమ్ కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే అపెండ్ తీసేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చే మోడల్ కాన్కాట్ వర్క్ అవుతుంది. ఓకేనా? లేదా